ఇక యూట్యూబ్ ఛానళ్ళ గురించి మీకు తెలిసి ఏమన్నాడు. ఆ రోజేమో యూట్యూబ్ ఛానళ్ళు చాలా గొప్పవి, మీరే గ్రేట్ అన్నాడు వాళ్ళని. ఇప్పుడు ఏమంటుండు యూట్యూబ్ ఛానళ్ళ మీద అంటే వీళ్ళందరూ కూడా అరాచక ఛానళ్ళు అట. వీళ్ళంతా అరాచక ఛానళ్ళు, వీళ్ళు అరాచకం చేస్తున్నారు. ఏం అరాచకం ఏమన్నా, నీ బట్టలు ఇప్పుతురు అంతే. ఉన్నది ఉన్నట్టు నీ సంగతి అంతా బయట పెట్టిరు. నీ తప్పుడు విధానాలను, నీ ద్వంద్వ వైఖరిని, నీ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను బయట పెడితే ఇవాళ వాళ్ళను అరాచక ఛానళ్ళు అనే బిరుదిచ్చి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతుండు. అది కూడా ఒక్కసారి చూద్దాం. దోస్త వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని, మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఎవరిదో. ఇది యూట్యూబ్ల మీద ఆ రోజు వాళ్ళనే ఎంబడబెట్టుకొని తిరిగిండు. యూట్యూబ్ ఛానల్ని ఇనాగ్రేషన్ చేసిండు, మీరే గొప్పవాళ్ళు అన్నాడు. కథం కుర్చీలో కూర్చోగానే మాట మార్చాడు. ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అభయహస్తం వాళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి హామీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. ఈయననే చెప్పిండు. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చారు. నేను 7వ గ్యారంటీ ఇస్తున్న ఈ రాష్ట్ర ప్రజలకు, మా పాలనలో నిర్బంధాలు ఉండవు, అణిచివేతలు ఉండవు, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంటుంది అన్నాడు. నిజంగా ఈయన ఏడాది పాలనలో ఏమున్నాయి ఈరోజు? నిర్బంధాలు, అణిచివేతలు, లాఠీ చార్జీలు, కంచెలు, ఆంక్షలు. చివరికి మా పార్టీ మహబూబాద్లో మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా నువ్వు అనుమతి ఇవ్వలే కదా, హైకోర్టుకు పోయి తెచ్చుకున్నాం కదా. పోలీసులు బాధ చెప్తే వాళ్ళని సస్పెండ్ చేస్తేవి, డిస్మిస్ చేస్తేవి. నిరుద్యోగ యువత మాకు అన్యాయం అవుతుంది, జీవో 29 రద్దు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అవుతుందంటే వాళ్ళ వీపులను కమిలిపోయేటట్టు చితకబాదితివి. లగచర్లలో గిరిజనులు మా భూములు మాకు కావాలని గిరిజనులు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని తొక్కుకుంటూ పోయి ఇలా గిరిజనులను అరెస్ట్ చేస్తేవి. అంటే ఒక టెర్రరిస్టులను చేసినావు నువ్వు లగచర్లను. అంటే ఈ రకంగా చివరికి ప్రజా సంఘాలు, మన సోదరిమణి సంధ్య గారు వారి బృందం లగచర్లకు మేము పోయి చూడడానికి వెళ్తామంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయినాయి కదా. పోలీసులు చివరికి ఆ రోజేమో వాడుకున్నావు నువ్వు వాళ్ళను. ఆ రోజు వాళ్ళని అద్భుతంగా చాలా గొప్ప వాళ్ళన్నావు, వాళ్ళని ఉపయోగించుకున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకున్నావు. కానీ ఇలా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా కొన్ని మహిళా సంఘాలు కలిసి లగచర్లకు పోతుంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. ఒకసారి ఆ ప్రజాస్వామ్యం మీద కూడా ఆ రోజు ఆయన ఏం మాట ఇచ్చిండో, ఈరోజు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. Whoever have given guarantees, so Sonia Gandhi ji has given guarantees on September 17, 2023, 6 guarantees. Plus I have given one more guarantee, 7th guarantee, that is democracy, revival of democracy. వచ్చి మా ఆయన తీసుకువెళ్ళిండ్రు సార్. ఇంతగా నన్ను దౌర్జన్యం ఎందుకు చేస్తుండ్రు? నేను ప్రెగ్నెన్సీ లేడు ఉన్నా, నాకు ఎవరు లేరు అని చెప్తే కూడా ఇడవకుండా తీసుకువెళ్ళిండ్రు సార్. ఇప్పుడు నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఎవరు తీసుకువెళ్తారు? మా ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అంటే చెప్పిందేమో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కానీ జరుగుతున్నదేమో ప్రజాస్వామ్య హనన. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ అసలు ఉందా ప్రజాస్వామ్యం? ప్రశ్నిస్తే కేసులే, సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులే, కొండారెడ్డిపల్లికి పోయిన జర్నలిస్టుల మీద దాడి చేస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు చేస్తుంది. ఇక ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్రనే. నిరుద్యోగ యువత అశోక్ నగర్లో రోడ్డు మీదకి వస్తే ప్రతిపక్షం కుట్ర అంటాడు. ఈ హాస్టళ్లలో పిల్లలకు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతుండ్రు, పిల్లలు చనిపోతుండ్రు అంటే ప్రతిపక్షాల కుట్ర అంటాడు. మా ఆర్ఎస్ ప్రవీణ్ మీద కేసు పెడతారు. మాట్లాడితే ప్రతిపక్షం కుట్ర. ఇదేనా ప్రజాస్వామ్యం?